అందరికీ నమస్కారం. 2024 మార్చి 8న మహాశివరాత్రి రాబోతుంది. ఇది 349 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన శివరాత్రి. ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చింది. శ్రవణ ధనిష్ట నక్షత్రాల కలయికతో శుక్రవారం రోజున శివరాత్రి రావడం చాలా అరుదు. ఇలాంటి శివరాత్రి 1675 సంవత్సరంలో వచ్చింది. మళ్ళీ 349 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది కనుక ఈ శివరాత్రి చాలా విశేషమైనదని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మాఘ బహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు. శివుడు పండుగల్లో ప్రధానమైనది మహాశివరాత్రి. ఈ పవిత్రమైన దినాన భక్తులు శివుని 3 పద్ధతుల్లో పూజిస్తారు. అది శివార్చన, ఉపవాసం, జాగరణ. వీటిల్లో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వాస్తవానికి మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం కన్నా ముఖ్యమైనది శివుడికి మరొకటి లేదు. ఉపవాసం అంటే మనస్సును శివుడికి దగ్గరగా ఉంచడం అనేది శాస్త్రం చెప్తుంది. మహాశివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా, గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా, ఈ విషయాలన్నిటిని గురించి నీకు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి నెల కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాము. ఆ రోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివుడికి పూజ చేస్తూ ఉంటారు. ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనే అవసరం లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తుంటారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా కూడా ప్రత్యేక పూజలు జరుపుకుంటూ ఉంటారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచి ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమ్రోగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తూ ఉంటారు. దీపారాధన చేసి భక్తి ప్రవర్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనతో గడిపి రాత్రి జాగారం చేస్తారు. భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించటమే కాకుండా ఏ తప్పులు కూడా చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తూ ఉంటారు. ఏడాది పొడుగునా ఏ పూజలు చేయలేని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాల్లో ఎన్నో కథలు కూడా ఉన్నాయి. ఆఖరకు పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభించిందని అంటారు. గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే భక్త శంకర అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్గానాలన్నీ కూడా అలవర్చుకుంటూ ఉంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరక్క ఉపవాసం ఉన్నాడు. ప్రసాదం దొరుకుతుందేమో అని ఆశతో దేవాలయానికి వెళ్ళాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోయి అనుకోకుండా శివ సన్నిధిలోని ప్రాణాలు విడుస్తాడు. ఆ విధానంగా ముక్తి పొందాడు. శివరాత్రి మహత్యం అంతటిది. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగరణం ముఖ్యం. మాఘమాసంలో బహుళ చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉన్న రోజు జాగారం చేసిన శివలింగానికి అభిషేకం చేయాలి. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. తెల్లవారేదాకా పడుకోకూడదు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి స్నానాదులు పూర్తి చేసుకొని కొత్త దుస్తువులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజలు చేసుకొని తర్వాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించాలి. మహాశివరాత్రి రోజు
ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు, పచ్చిపాలు తీసుకోవచ్చు. ఉడికించినవి, వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన ఈరోజు దేవుడికి దగ్గరగా ఉండే దైవనామ స్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే పలహారం తినవచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినవచ్చు. కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు. ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దు అనకూడదు. అది ఆ దేవుడికి ఇష్టం ఉండదు. ప్రసాదం దేవుడికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు. ఈరోజు కటక నేల మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని దైవనామ స్మరణ చేసుకోవాలి. ఈరోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశిత కాలం వరకు మేల్కొని ఉండాలి. ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. లేదా శివాలయాల్లో అభిషేకం చేస్తున్నప్పుడు చూసినా చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆరోగ్యం బాగోలేని వారు శివరాత్రి ఉపవాసం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే బాధపడుతూ ఉపవాసం చేయడం శివుడికి అస్సలు ఇష్టం ఉండదు. శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు. తింటే అలాంటి వారు నరకానికి పోతారు. ఈరోజు తెల్లవారేదాకా నిద్ర లేవకుండా ఉండకూడదు. మరియు సాయంత్రం ప్రదోషకాలంలో అసలు నిద్రపోకూడదు. అత్యంత పవిత్రమైన ఈరోజు శివుణ్ణి నీటితో అభిషేకిస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఎవరైనా శివలింగం మీద చెంబుడు నీళ్లు పోస్తే శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగంపై పడకూడదు. అలా పడితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావడంతో పాటు ఎంతటి పేదవాడైనా సరే ధనవంతుడు అయ్యేలాగా ఆ మహాశివయ్య దీవిస్తాడు. అంతేకాదు శివ సాయుధ్యం లభిస్తుంది. ప్రతి మాఘమాసం బహుళ పక్షంలో చతుర్దశి రోజు శివరాత్రి వస్తుంది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్రయుక్తుడైనటువంటి వస్తుడు. ఆ మహాశివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో వివరణ ఉంది. మనకు సాధారణంగా ప్రతి మాసంలో బహుళ చతుర్దశి తిథి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది. దీనిని మాస శివరాత్రిగా భావిస్తూ ఉంటారు. శివ అనుగ్రహం పొందుటకు ఈరోజు శివుడికి విశేష పూజలు చేస్తారు. ఈ విధంగా సంవత్సరంలో 12 శివరాత్రులుగా చెప్పుకునే మాస శివరాత్రులు వస్తాయి. 12 మాసాలకు వచ్చే మాస శివరాత్రుల్లో మాఘమాసం బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి ఆ శివ పార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించాడు. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి జరుపుకోవాలి. మహాశివరాత్రి 4 యాముల రాత్రి కావడంతో శివలింగాన్ని 4 విధములైన వస్తువులతో అభిషేకిస్తారు. ఈరోజు ఆలయాల్లో 4 యాముల ప్రత్యేక పూజలు జరుగుతుంది. ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. అలాగే నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కొనసాగిస్తూ ఉంటారు. తొలి యామం పూజలు అభిషేకం, అలంకరణ ఉంటాయి. గంధం, బిల్వపత్రం, గ్రామర పూలతో స్వామికి అర్చన చేస్తారు. నైవేద్యంగా పెసరి పొంగలి సమర్పిస్తారు. ఋగ్వేదాన్ని పారాయణం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. అంటే ఈ యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. రెండో యామం ఈ పూజలో మధుపర్కం అంటే చక్కెర, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత రోజ్ వాటర్, కర్పూర గంధ లేపనంతో అలంకరించి బిల్వపత్రాలు, తులసితో అర్చన గావిస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి
యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. 3వ యామం, ఇందులో తేనెతో అభిషేకం చేసి కర్పూరం గంధలేపనంతో అలంకరించారు. బిల్వపత్రాలు మల్లెపూలతో అర్చన, అన్నం నువ్వులు ప్రత్యేకంగా నివేదించి సామవేదాన్ని పారాయణం చేస్తే అపార సంపద లభిస్తుందట. 4వ యామం, చెరుకు రసంతో అభిషేకం చేసి మల్లె తామర పూలను కర్పూరం గంధలేపనంతో అలంకరించాలి. తామర కలువ మల్లెపూలతో అర్చన గావించి వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి. అధర్వణ వేదాన్ని పారాయణం చేస్తే కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు చెప్తున్నారు. ఈ 4 యామంలో అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు పుణ్యం లభిస్తుంది. మహాశివుడి అనుగ్రహం లభిస్తుంది. ఆ శివుడి యొక్క కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి. ఆ శివుడి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా మారేడాకు మీద దీపం పెడితే చాలు మీకుండే కష్టాలు బాధలు పోతాయి. శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తున్నారు. మరి మారేడు ఆకు మీద దీపం ఎలా వెలిగించుకోవాలో అంటే, ముందు ఒక మంచి మారేడాకును తీసుకోండి. దాని మీద అంటే 3 ఆకుల మీద 3 గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత మారేడాకును ప్లేట్లో కానీ తమలపాకుల మీద కానీ పెట్టాలి. ఆ తర్వాత మారేడాకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని కూడా అగ్గిపుల్లతో వెలిగించవద్దు. ఏకహారతితో కానీ సాంబ్రాణి పుల్లలతో కానీ వెలిగించండి. తర్వాత ఈ దీపానికి బొట్లు పెట్టి ఒక పువ్వును సమర్పించి నమస్కారం చేసుకోండి. ముఖ్య విషయం ఏంటంటే, ఈ దీపాన్ని రాత్రిపూట లింగోద్భవ కాలంలో వెలిగించుకోవాలి. మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో, లేదా గుడిలో ఉంటే గుడిలో, ఎక్కడైనా సరే ఈ దీపం వెలిగించుకోవచ్చు. ఇలా దీపం పెడితే శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మారేడాకు అంటే శివుడికి చాలా ఇష్టం. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తుంది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అదేమిటి అంటే, పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళం 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం జం, త్రినాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే 13 కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది, శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివస్వరూపమైనదిగా చెప్పబడుతున్నది. మారేడు దళాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలుగా చెప్పబడుతున్నాయి. అంతేకాకుండా 3 ఆకుల గల మారేడు దళాలని పరమశివుడి 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగున్నాయని చెప్పబడింది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయడం వలన గంగా నది స్నాన ఫలితం దక్కుతుందని అంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్నానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఈ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు. మారేడు దళం చాలా పవిత్రమైనది కనుక అందరూ మహాశివరాత్రి రోజు మారేడు ఆకు మీద దీపం వెలిగించి సకల శుభాలను వెలిగించి సంతోషంగా జీవించండి. శివుడి అనుగ్రహాన్ని కూడా పొందండి. ఆ మహాశివుడే పార్వతీదేవికి చెప్పిన ఈ రహస్యమైన మాటను మహాశివరాత్రి రోజు 3 సార్లు మనసులో అనుకుంటే ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగి వారు కోరుకున్నది జరుగుతుంది. ఎవరైతే శివరాత్రి రోజు నిత్యం లేదా వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటారో వారు ఇంట్లో ధనానికి లోటు ఉండదు, అన్ని శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి వారిని కుబేరులు చేస్తుంది. కాబట్టి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను మనసులో అనుకుంటే ఎలాంటి కోరికలైనా సరే తీరుతాయి. ఒకసారి పార్వతీదేవి పరమశివుడితో విష్ణు సహస్రనామమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుకుంది. దానికి పరమశివుడు దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం 1000 సార్లు జపిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది అన్నాడు.
పార్వతీదేవికి స్వయంగా ఆ పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్య మంత్రమే తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ప్రత్యేకించి ఎవరైతే ఈ శివరాత్రి రోజు శివుని మంత్రాలతో పాటు ఈ తారక మంత్రాన్ని జపించుకుంటారో వారికి కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రం యందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతిని కలుగజేస్తారని ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు శివరాత్రి రోజు ఎవరైతే ఈ తారక మంత్రాన్ని 3 సార్లు జపిస్తారో వారి సమస్త పాపాలు కూడా ఆ రామ నామ అగ్ని జ్వాలల్లో పడి దహించుకుపోతాయి. మిక్కిలి జ్ఞానం జన్మరాహిత్యం కలుగుతుంది. తారక మంత్రాన్ని మహాశివుడు పార్వతీదేవికి రహస్యంగా వివరించాడు. కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ మంత్రాన్ని 3 సార్లు లేదా వీలైనన్ని సార్లు పఠిస్తే సద్గతులు ప్రాప్తిస్తాయి. ఈ తారక మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామాన్ని పఠించినంత ఫలితం కలుగుతుంది. శివ పంచాక్షరి మంత్రాన్ని 1000 సార్లు జపిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుందని స్వయంగా శివుడే పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి మహాశివరాత్రి రోజు ఏం చేసినా చేయకపోయినా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంత్రాన్ని మనసులో 3 సార్లు అనుకుంటే చాలు. మీ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కాబట్టి ఇలా చేయండి. మహాశివరాత్రి రోజు ఈ శ్రీరామ రామ రామేతి అనే తారక మంత్రాన్ని తప్పకుండా చదివి ఆ శివుడి అనుగ్రహం పొందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.